రిరిరి నిజమరి అమమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గదా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా సుగంధిని సుగంధిని ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, జీవన జ్యోతి సినిమా నుంచి ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సత్తు చేశారంటే ఉరుకులకి పడతాడు. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సత్తు చేశారంటే ఉరుకులకి పడతాడు. గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికి వెలుగు. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సత్తు చేశారంటే ఉరుకులకి పడతాడు. చల్లగా నిద్రోయే బాబు, నిద్రలో మెల్లగా నవ్వుకునే బాబు. ఏమి కలలు కంటున్నాడో తెలుసా తెలుసా, ఏ జన్మకు ఈ తల్లి కావాలని, ఏ జన్మకు ఈ తల్లి కావాలని, ఈ ఒడిలోని ఆదమరిచి ఉండాలని. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. దేవుడే నా ఎదురుగా నిలబడితే ఏమి కావాలి తల్లి అని అడిగితే నేనేమని అంటానో తెలుసా తెలుసా, నీ నీడలో నా వాడు పెరగాలని, నీ నీడలో నా వాడు పెరగాలని, పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. ధన్యవాదాలు. ఒకరు రాసినటువంటి పాటలు ఆ తర్వాత 30 ఏళ్లకు 20 ఏళ్లకు ఇంకొక రాసిన రచయితకి అవి చాలా ప్రాణదానం రక్తదానం చేస్తాయనడానికి గుర్తు ఏంటంటే, ఇందులో దేవుడే నా ఎదురుగా నిలబడితే ఈ లైన్ నాకు ఎట్లా ఉపయోగపడిందంటే, దేవుడు వరమందిస్తే నేనిన్నే కోరుకుంటాలే,
టెంటెడే. ఈ దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానని నా లోపల రావడానికి దేవుడే నా ఎదురుగా నిలబడితే ఏమి కావాలి తల్లి అని అడిగితేనటువంటి ఆ వాక్యాలు నా గుండెల్లో అలా ఇంకిపోయి ఉంటాయి. ఆ ఇంకిపోయిన ఆ నారాయణ రెడ్డి గారి అక్షరాలు ఇంకులాగా మారి మళ్ళీ నేను రాసిన పాటలో దేవుడు వరం అందిస్తేనే పాటగా మారిందేమో అనిపిస్తుంది సార్. బాలుగారు మేము రేడియోలో చూసి వినేవాళ్ళం. బాలుగారిని నా జీవిత పర్యంతంలో ఎప్పుడైనా కనీసం రవీంద్ర భారతి లాంటి చోట్లు ఆయన వేదిక మీద ఉంటే నేను ఆ డోర్ దగ్గర నుంచైనా తొంగి మనుషుల మధ్య నుంచి చూస్తానా భగవంతుడా అనుకున్నటువంటి ఒక మహానుభావుడు ముందు మీరు ఇష్టం వచ్చినట్టు బ్రహ్మాండంగా వారేస్తున్నారంటే మీరు ఎన్ని వందల నోములు నేసుకుని పుట్టారు. మీ అమ్మా నాన్నలను ఎన్ని అద్భుతమైన యజ్ఞాలు చేసి ఉంటారు మీకోసం. మీరు గొప్ప అదృష్టవంతులు. నేను కూడా అదృష్టవంతులమే. ఆయన పక్కనే కూర్చున్నాము, మా పాట ఆయన పాడారు. మా పాట పాడితే మేము నేషనల్ అవార్డు అందుకున్నాము. అది ఆయన గాత్ర భిక్ష. అగ్నినేత్రమోగ్రజ్వాలదాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసనచగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. కె విశ్వనాథ్ గారికి నేను పాట రాసే అవకాశం ఇప్పటికీ రాల. ఇంకా ఆయన దాకా రాలేదని చెప్పండి. ఇప్పటిదాకా రాలా. రాదని ఎందుకు అనుకో. ఇప్పటిదాకా రాలా. అయితే ఒక అదృష్టం వచ్చింది సార్. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఒక సినిమాలో పాత్ర వేస్తే ఆయన పక్కన చీఫ్ సెక్రటరీగా నేను యాక్టింగ్ చేసే అవకాశం వచ్చింది హైపర్ సినిమాలో. అది నాకు నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మహాకవి లక్షణం ఏంటంటే ఏ పాత్ర పాడుతున్నప్పుడు ఏ స్థాయిలో సాహిత్యం ఉండాలి అన్నది. మాధవన్ గారి దగ్గర ప్రతి కవికి మిసులుబాటు ఏంటంటే ఆయన రాసిన తర్వాతే ట్యూన్ చేస్తారు. ముందు రాసేయడమే. ఎంత బాగా ట్యూన్ చేశారో, ఎంత బాగా రాశారో, ఎంత బాగా పిక్చరైజ్ చేశారో అంత బాగా పాడావు. ధన్యవాదాలు సార్. నీకు భలే గొంతమ్మా. నీ గొంతు భలే స్పష్టంగా అక్షరాలు అర్థమవుతాయి. అండ్ యూ ఎక్స్ప్రెస్ సో వెరీ వెరీ వెల్. అంత సరేలే, ఒకసారి చివరిని చెప్తూ కానీ లేదా కళ్ళజోడు పట్టు జాగ్రత్త. ఓకే. అరే అంత బాగా పాడే పాట. చాలా ప్రొఫెషనల్ గా పాడుతున్నావు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే ఎలా ఉండాలి అని. అఫ్ కోర్స్ సుశీలమ్మ పాడింది విని పాడుతున్నావు అనుకో, అది వేరే విషయం, దాని గురించి కాదు. నాకు దీంట్లో తమాషా ఏంటంటే పక్కాగా వాణిశ్రీ గారు అంటే గోపాలకృష్ణ భలే తమాషగా అంటారు సుశీల్ గారు. గోపాలానంద్ గోపాలకృష్ణయ్య అది పక్కాగా వాణిశ్రీ అన్నట్టే ఉంటుంది. నాకు అచ్చం అలాగే ఉంటుంది అనమాట. ఎంత బాగా అన్నారో అది. మంచి తల్లి. తలచి చూస్తే తరలిదరికి వస్తా, నీకై నేను బ్రతికే ఉంటిని. ఎందుకు చింతకి వస్తావో, ఎందుకు చేయొదిలేస్తావో స్నేహమా. I've been crying when this child was singing this song. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ గిఫ్ట్ చేసిన సాంగ్ సూపర్ డూపర్.
సభా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి I love you.